తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో 9 అయితే తీసుకొచ్చింది. ఈ జీవో 9 పైనే తెలంగాణ స్టేట్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ స్టే అయితే ఇచ్చింది. ఈ స్టేను ఎందుకు ఇచ్చిందని చెప్పి దీనిపైనే సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఈ రోజు మరొక పిటిషన్ అయితే దాఖలు చేయబోతుంది. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే కల్పిస్తున్నారో ఇది ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే కల్పిస్తున్నారు. ఇక్కడ ఇంద్రసాహని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో ఈ జడ్జిమెంట్ ప్రకారము ఎడ్యుకేషన్లో అయినా ఎంప్లాయ్మెంట్లో అయినా 50% రిజర్వేషన్ అనేది దాటకూడదు. ఇక్కడ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% దాటినా కూడా పర్లేదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయవాదులు అయితే తెలియజేస్తున్నారు. అంటే ఇంద్రసాహని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ జడ్జిమెంట్ పైనే మన న్యాయవాదులు అయితే కొట్లాడుతున్నారు. ఇక్కడ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మాకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మాకు రిజర్వేషన్ కల్పించకపోతే మాకు ఎంత నష్టం జరుగుతుందని చెప్పి బీసీ నాయకులు కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ బీసీ రిజర్వేషన్స్ అనేది ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే ఇంప్లిమెంట్ కాబోతుంది. ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది ఇంకా జడ్జిమెంట్స్ తర్వాత అయితే తెలుస్తుంది. ఇప్పటికైతే